హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్. నేను మీ గణేష్. ప్రజలారా, ఇక మీరు ట్యాక్సులు కట్టడం బంద్ పెట్టుర్రు ప్రభుత్వానికి. ఎందుకు అంటే మీరు కట్టిన ట్యాక్సులు మొత్తం నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. మనం సంపాదించిన దాంట్లో 18% ట్యాక్స్ కట్టాలి. ఓకే, అదేవిధంగా మనం 18% ట్యాక్స్ కట్టంగా కూడా ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా కానీ మళ్ళీ ట్యాక్స్ కట్టి మనం కొనుక్కోవాలి. అంటే డబుల్ ట్యాక్స్ కట్టి మనం గవర్నమెంట్లకు డబ్బులు ఇస్తే గవర్నమెంటు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఇట్లా నిర్వీర్యం చేస్తూ ఉన్నది ధనాన్ని మొత్తం. ఇది వేసి రోడ్ వేసి ఎంతలో ఒక 3 నెలలు కూడా కాలేదు అసలు. మొత్తమే 3 నెలలు కాకముందే ఇట్లా తన్నుతా పోతుంది. చూడిగో రోడ్డు చూడు. ఇది ఏం చేసినట్టుందంటే కవర్లను నీళ్ళల్లో ఉడకబెట్టి మీద చల్లినట్టయితే కానీ పడుతుంది. ఇది చూడు, దీన్ని రోడ్డు అంటారు ఎవరన్నా? ఈ కాంట్రాక్టరు ఇదేంది రోడ్డు తవ్వుతారా? దీన్ని రోడ్డు అంటారా? ఈ నిధులు ఏవైతున్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇగో చూడు, డాంబర్ మొత్తం ఒక పక్క పోయింది. ఏం లేదు, అక్కడక్కడ కవర్లు పట్టుకొచ్చినట్టున్నది. కవర్లు పట్టుకొచ్చి మొత్తం కరగబెట్టి మీద కింద కంకర పోసి మీద పోసినట్టున్నది. ఇది డాంబర్ రోడ్ లెక్కనే లేదు. 3 నెలలు కాక ఉంది ఇట్లా అవుతుందా? దీన్ని నా రోడ్ అంటారా? నిజంగా ఇక్కడ దగ్గరనే తిప్పి కొడితే ఒక 2 కిలోమీటర్ల దూరం కూడా లేదు. ఇక్కడ మంత్రి గారి ఇల్లు ఉన్నది చూపెట్టు. అక్కడ మంత్రి గారి ఇల్లు ఇక్కడ చక్కగా కనబడుతుంది చూడు. అక్కడ ఎర్రగా గీనే ఉన్నది. గీడనే రోడ్ వేసిండ్రు. ఈయన మొత్తం గుంతలు తయారైంది. ఇది ఎవరి నిర్లక్ష్యం, ఎవరి పొరపాటు? ఈ నిధులను ఎడవైనాయి. ఇది 9-10 కోట్ల ప్రాజెక్టు ఎడవైనాయి. ఇవన్నీ ఇదేనా నాశకరక పనులు? ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక చూడు, ఇది తెలంగాణ ప్రభుత్వం అవలంబించే కాంట్రాక్టుల వ్యవస్థ. అర్థమైందా? చూడండి ప్రజలారా, మీ ట్యాక్సులు కట్టు బంద్ పెట్టుర్రి. ఇక మీరు ప్రభుత్వానికి ట్యాక్సులు మొత్తం వేయకండి. ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే నిలదీయండి డైరెక్ట్. ఇది ఏంది రోడ్ల పరిస్థితి ఏంది? ఇట్లా డబ్బులు ఎందుకు వృధా అవుతూ ఉన్నాయి? ఈ కాంట్రాక్టర్లు నాశకరంగా పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయండి. ఇగో ఇది పరిస్థితి, రోడ్ల పరిస్థితి. ఈ రోడ్ ఎక్కడితో కాదు, మన కాటారం సబ్ డివిజన్ పరిధిలోనే. ఎక్కడ అంటే దన్నవాడ టు రేగులగూడెం పోయే రోడ్ ఇది. ఇక్కడనే దన్నవాడ గీనే ఉన్నది. మంత్రి ఇలాకనే ఇది. మంత్రి ఇలాకలనే గిసొంటి అధ్వానపు రోడ్లు. ఇది అసలు సిసలైన రోడ్డు. దయచేసి ప్రజలారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకొకటి ఏమంటున్నా అంటే, దయచేసి ఈ కాంట్రాక్టర్కు ఉత్తమ కాంట్రాక్టర్ రావాలని చెప్పి మీరు కొంచెం దేవుళ్ళ దగ్గర పోయి మనసుకో 11 కొబ్బరికాయలు కొట్టుర్రి. ఇతనికి ఇంకొక 15 కాంట్రాక్టర్ రావాలి, రోడ్డు ఇట్లనే ఉండాలని చెప్పి మీరు పూజలు చేయరు దయచేసి. ప్రజలారా చూడండి, ఈ రోడ్డు పరిస్థితి చూడు. తవ్వు పోతుంది. బూటు కాలుతుంది, అంతా పోతుందనే. ఇది యూపీనా? మేము రోడ్లకు అత్యాధునిక టెక్నాలజీ వాడి మేము రోడ్లు వేస్తున్నాం అని అంటే ఇదే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ నేను ఎక్కడ చూడలే. ఈ యూపీ గుజరాత్లోనే వేస్తాను ఈ రోడ్, కానీ మన తెలంగాణ కూడా వాకింది టెక్నాలజీ. ఈ టెక్నాలజీ నిజంగా రానున్న రోజులలో చాలా రోడ్లు పడతాయి. ఈ టెక్నాలజీతో మాత్రం మస్తు ఉంటుంది నిజంగా. అయ్యా మోడీ గారు, మీ టెక్నాలజీ ఇక్కడ మొత్తం బద్దలవుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీది కూడా ఇక్కడ బద్దలు భాషింగాలు అయితేనే చూడరు జర్రా. మీరు కాంట్రాక్టర్లకు పూజలు చేయరు, కూర్చోబెట్టుకోరు. చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్. నమస్తే.